మీ సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది కదా? సరే, ఈరోజు మనం మెట్రికూల్ అనే ఒక పవర్ఫుల్ టూల్ని ఎలా సెటప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రండి, ఈ కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. అసలు ఏంటి మెట్రికూల్? చెప్పాలంటే ఇది క్రియేటర్స్కి, మార్కెటర్స్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. అంటే వేర్వేరు ప్లాట్ఫామ్ల మధ్య గెంతాల్సిన పని లేకుండా మీ కంటెంట్ మొత్తాన్ని అనలైజ్ చేయడానికి, షెడ్యూల్ చేయడానికి, ఇంకా రిపోర్ట్ చేయడానికి ఇదొక ఒక్క ప్లేస్ అన్నమాట. దీనివల్ల మీ టైం సేవ్ అవడమే కాదు, మీ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్గా మారుతుంది. సరే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఏవైనా అకౌంట్స్ కనెక్ట్ చేసే ముందు మన బేస్ని అంటే మన కమాండ్ సెంటర్ని రెడీ చేసుకోవాలి. ఈ సెక్షన్లో మనం మెట్రికూల్ అకౌంట్ని క్రియేట్ చేసి మన యాక్టివిటీస్ అన్ని జరిగే మెయిన్ డాష్బోర్డ్లోకి ఎలా వెళ్లాలో చూద్దాం. స్టార్ట్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఆన్లైన్లో ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత లాగిన్ అయి మీ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరిగేది. ఒకవేళ మీరు ఎప్పుడూ ప్రయాణంలో ఉంటారనుకుంటే వాళ్ళ మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన అకౌంట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అసలు ఫన్ స్టార్ట్ చేద్దాం. మన సోషల్ ప్రొఫైల్స్ని కనెక్ట్ చేసేద్దాం. మనమందరికీ ఇష్టమైన ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్తో మొదలుపెడదాం. అయితే ఆగండి, ఆ కనెక్ట్ బటన్ నొక్కే ముందు ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ చెక్ ఉంది. ఇది ముందే చూసుకుంటే తర్వాతొచ్చే తలనొప్పులన్నీ కాంచుకోవచ్చు. ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ అకౌంట్ అంటే బిజినెస్ లేదా క్రియేటర్ అకౌంట్ అయి ఉండాలి. రెండోది, దాన్ని ఒక ఫేస్బుక్ పేజ్కి లింక్ చేసి ఉండాలి. ఈ లింక్ చాలా ముఖ్యం, ఎందుకంటే దీని ద్వారానే మెట్రికూల్ మీ అనలిటిక్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. డాష్బోర్డ్లో కనెక్షన్స్కెళ్ళండి, ఇన్స్టాగ్రామ్ని సెలెక్ట్ చేసుకోండి, ఫేస్బుక్ ద్వారా ఆథరైజ్ చేయండి. అంతే, కరెక్ట్ పేజ్ని సెలెక్ట్ చేశారంటే చాలు. ఇక మీ ఇన్స్టాగ్రామ్ డేటా ఫ్లో అవడం మొదలవుతుంది. సరే, ఇన్స్టాగ్రామ్ పని అయిపోయింది. ఇప్పుడు వీడియోల సంగతి చూద్దాం. అదేనండి, యూట్యూబ్. ఈ ప్రాసెస్ కూడా మీకు తెలిసినట్టే ఉంటుంది, కానీ ఒక్క ముఖ్యమైన తేడా ఉంది. దానిమీద మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. యూట్యూబ్ని కనెక్ట్ చేయడానికి ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ ఉందండి. ఏంటంటే, మీరు యూజ్ చేసే గూగుల్ అకౌంట్కి ఆ ఛానల్పై అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే కనెక్షన్ ఫెయిల్ అవుతుందంతే. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనం కనెక్షన్స్ డాష్బోర్డ్కి వెళ్తాం, యూట్యూబ్ని సెలెక్ట్ చేసి మీ కరెక్ట్ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. చివరగా మీకు కనిపించే లిస్టులోంచి ఏ ఛానల్ కనెక్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఈ స్టెప్లో మీకు ఒక పర్మిషన్ స్క్రీన్ వస్తుంది. అస్సలు ఆలోచించకండి, అడిగిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఫుల్ యాక్సెస్ ఇస్తేనే మెట్రికూల్ దాని పని అది చేయగలదు. అంటే మనకు కావలసిన ఆ డీప్ ఎనాలిసిస్ కోసం డేటా అంతా లాగగలదనమాట. అంతే, మన సెటప్ కంప్లీట్ అయిపోయింది. మనం ఫౌండేషన్ వేశాం, కానీ ఇక్కడతో అయిపోలేదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అసలు ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడే మొదలవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అసలైన పవర్ ఈ సెటప్లో లేదు. ఇది అన్లాక్ చేసే పొటెన్షియల్లో ఉంది. సో ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు మీ డేటా అంతా ఒకే చోటుంది కదా, మరి అది మీకు చెప్పబోయే మొదటి కథ ఏంటి?